మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి దగ్గర డీసీఎం వ్యాన్ను ఢీకొట్టింది ఏపీ ఆర్టీసీ బస్సు. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవరు ప్రయాణికుల కిందకు దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరంకు వెళ్తుండగా బూరెడ్డిపల్లి దగ్గర జాతీయ రహదారి 44పై యాక్సిడెంట్ జరిగింది. ఘటనలో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి దగ్గర డీసీఎం వ్యాన్ను ఢీకొట్టింది ఏపీ ఆర్టీసీ బస్సు. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవరు ప్రయాణికులు కిందకు దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనలో డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరంకు వెళ్తుండగా బూరెడ్డిపల్లి దగ్గర జాతీయ రహదారి 44పై యాక్సిడెంట్ జరిగింది. ఘటనలో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరు వెహికల్ రెండు బండ్లు ఇక్కడికి వచ్చేసాం. రెండు బండ్లు ఎక్కడికి వచ్చేసి మీరు ఎక్కడి నుంచి బయలుదేరినారు? సిద్దిపేట నుంచి బయలుదేరి. మీ దాంట్లో నువ్వు డ్రైవర్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎవరికైనా దెబ్బలు తగలేదు? ఆ బస్సు వాడు బాగా ఫాస్ట్ వచ్చింది. బస్సు ఫాస్ట్ వచ్చింది. నువ్వు మళ్ళీ మీ డ్రైవర్ అంటే చూసుకోలేదా? ఇట్లా చూసుకో యూటర్న్ చేసినప్పుడు చిన్న లైట్ ఇట్లా వేసుకున్నాడా? సిగ్నల్ లైట్ వేసుకున్నాడు. యూటర్న్ ఇస్తున్నప్పుడు స్లోనే ఉంటుంది సార్. వాళ్ళు డ్రైవర్